మరణమే యేసు ముందు కనిపించింది. మరణపు ముళ్ళను విరిచాడు, మరణపు మడను విరగొట్టాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు. Hallelujah. Praise the Lord. Greetings to all in the name of our Lord and Savior Jesus Christ of Nazareth. It's a great joy to welcome you all for this healing service live telecast. ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రీస్తునందు సహోదరి సహోదరులకు, మా స్నేహితులకు, సంఘస్థులందరికీ మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ స్వస్థత కూడికను లైవ్ టెలికాస్ట్ ద్వారా మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాం. ఎంతో సంతోషంగా ఉన్నది మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా కలుసుకోవడానికి, మీ గృహాల్లో ఈ రీతిగా చేరడానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి, కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, మనందరం కలిసి ప్రార్థనతో ఈ యొక్క స్వస్థత ప్రార్థనను ప్రారంభించుకుందాం. నేను నమ్ముతున్నాను, ఐ బిలీవ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యు అండ్ ఈస్ గోయింగ్ టు మేక్ యు ఎ బ్లెస్సింగ్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. ఆయన మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన తట్టు చూద్దాం, ఆయన తట్టు మన కళ్ళెత్తుదాం. ఈరోజు మీ జీవితంలో దేవుడు చేయబోతున్న మహత్ కార్యాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలను పొందడానికి సిద్ధపడదాం. మనమందరం కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే దైవజనరాలు పాస్టర్ రోజా గారు ప్రార్థనతో మనల్ని నడిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడిని మనం స్వాగతం పలుకుదాం. పరిశుద్ధాత్మరా, పరిశుద్ధాత్మరా, నన్ను నడిపించు యేసు సన్నిధిలో. పరిశుద్ధాత్మరా, నన్ను నడిపించు యేసు సన్నిధిలో. పరిశుద్ధాత్మరా, నీ కోరకే యేసు, నీ కోరకే, నీ కోరకే యేసు, నీ కోరకే, నీ కోరకే యేసు, నీ కోరకే నా చేతులు చాపెదెను. పరిశుద్ధాత్మరా, అందరూ కలిసి పరిశుద్ధాత్మరా, నన్ను నడిపించు యేసు సన్నిధిలో. పరిశుద్ధాత్మరా, యేసే మార్గము
యేసే జీవము, యేసే నా ప్రభు, యేసే మార్గము. అందరూ చెప్తాం. యేసే యేసే సత్యము, యేసే జీవము, యేసే నా ప్రభు. నీ కోరకే యేసు, నీ కోరకే, నీ కోరకే యేసు, నీ కోరకే, నీ కోరకే యేసు, నీ కోరకే నా చేతులు చాపెదను. పరిశుద్ధాత్మరా, పరిశుద్ధాత్మరా, నడిపించు యేసు సన్నిధిలో. పరిశుద్ధాత్మరా, నన్ను నడిపించు యేసు సన్నిధిలో. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవా, సర్వాధికారి, సర్వశ్రీ యజమానుడ నా యేసయ్యా, నీకు వేలాది స్తుతులు, స్తోత్రులు, వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ సన్నిధి మాతో ఉన్నది ప్రభా. మా గృహాలకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి మాతో ఉండి ప్రభా, దేవా, ఈ సాయంకాల సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించి మరొకసారి రక్తంలో కడిగి శుద్ధిపరిచి ప్రభా, నువ్వు చేసిన ప్రతి మేలు, ప్రతి ఉపకారమును తలంచుకొని కృతజ్ఞతలు అర్పిస్తున్నాము ప్రభా. ఏమి ఇచ్చి రుణాలు మేము తీర్చగలము యేసయ్యా, కేవలం నోటి మాటతో కృతజ్ఞత మాత్రమే అర్పించగలము ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో ప్రభా, ఈ యొక్క ఫ్రైడే హీలింగ్ సర్వీస్ ని ప్రభా నీ పాదంలో సమర్పిస్తున్నాము తండ్రి. చివరి వరకు మీరే అధ్యక్షుని సంస్థను నడిపించండి ప్రభా. ప్రభా, నీకు స్తోత్రం. అరేంజ్మెంట్ లో మాతో ఉండి నడిపించావు, నీకు స్తోత్రం ప్రభా. చివరి వరకు ప్రభా మేము పాడబోతున్న పాటల ద్వారా కానీ ప్రభా, మేము చేయబోతున్న స్తుతి ఆరాధన ప్రభా మేము అంగీకరించి ప్రభా, ప్రత్యేకంగా ప్రభా నీ సేవకుని ద్వారా మాట్లాడుతున్న అద్భుతమైన సందేశాన్ని ప్రభా, దాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అని శిలువ చాటును మరుగుపరిచి ప్రభా నీ నా మహిమ కొరకు ప్రభా ఆ నాలుకను వాడుకోండి దేవా, నీకు స్తోత్రం ప్రభా. ఈ లైవ్ లో ప్రభా చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా ఒక్కొక్కని ప్రభా స్వస్థత, విడుదల, ఆరోగ్యం పొందుకొనగాక ప్రభా. ఈ పాటల్లో కానీ ఆరాధనలో కానీ ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా మాతో పాటు ఏకీభవించునుగాక ప్రభా. నీ సన్నిధి మాతో ఉండునుగాక ప్రభా. దేవా, నీకు వందనాలు ప్రభా. నీ రెక్క నీళ్ళలో భద్రపరిచి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీరే ప్రభా ఎలాంటి ఆటగా మహిమకరంగా ప్రభా నీ నామం మాత్రం మహిమపరచడానికి నడిపించమని ప్రభా నీకే సమస్తము సమర్పించుకుంటూ ప్రభా చివరి వరకు ప్రభా మాతో ఉండి నడిపించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకు మాత్రమే ఆరోపించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకున్నామని హెచ్చిస్తూ యేసుక్రీస్తున్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో ఒక
పాటతో దేవుని స్తుతిస్తాము. మీ గృహాల్లో చప్పట్లతో దేవుని స్తుతించండి. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటే నిజమైన దేవుడు, మమ్మల్ని విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఈ పాటని పాడి దేవుని స్తుతిస్తాము. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ చెప్పండి. అందరు విడిచిన యేసు విడువడు. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను ముట్టినా, బాధలు నన్ను Yes, Lord. ముట్టినా, వ్యాధులు నన్ను ముట్టినా, బాధలు నన్ను చుట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను అవును, విడిచినా చప్పట్లతో పాడదాం. నీవు నన్ను విశ్వాసముతో మన విడువని దేవుని స్తుతిద్దాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే
నామానికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా, అందరూ మనల్ని ఈ లోకంలో విడిచిన యేసు ఎన్నడు విడువడు, ఎడబాయడు. హల్లెలూయా. ఆయనే మన తల్లిగా, ఆయనే మన తండ్రిగా, మన నీడగా, మన తోడుగా, మన కొండగా, మన బలంగా ఆయన మన తోడుంటాడు. హల్లెలూయా. కష్టకాలంలో చీకటి మనల్ని ఎదుర్కొన్నప్పుడు మన నీడ కూడా మనల్ని విడిచిపెడుతుంది, కానీ ప్రభు మనల్ని విడువడు, ఎడబాయడు. చక్కటి పాటతో మనం స్తుతించాం. మరి ఒక పాట పాడుతూ మనం ప్రభుని స్తుతిస్తాం. బైబిల్ గ్రంథంలో 50 కీర్తన 23 వచనంలో సెలవిచ్చిన మాట ఏంటంటే, స్తుతియాగం అర్పించువాడు ప్రభుని మహిమపరచుచున్నాడు. Those who offer the praise offering, they glorify God. The more we praise God, the more God is glorified, and more God's power and glory is filled. It will fill our house. Amen. సో దయచేసి మీరందరూ కలిసి మాతో కుటుంబంగా కలిసి పాడి ప్రభుని స్తుతించండి. మరి ఒక చక్కటి పాట, ఆ పాటని పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ పాట, కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతా దయచేయువాడు, మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించిదా, నీ కృపలోనే నేను పరవశించిదా. ఈ పాటని పాడుతూ మనం ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. పాట తెలిసిన వారు కలిసి పాడండి, పాట తెలియని వారు మాతో కలిసి మా తర్వాత పాడి పాట నేర్చుకుని కృపాసక్తి సంపూర్ణమైన దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు, మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుజనము పరవశించెదా, నీ కృపలోనే పరవశించెదా, నీ కృపలోనే పరవశించెదా. అందరూ కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు, మహోన్నతమైనది ఉపకారములు తలంచుచు అనుచనము పరవశించెదా, నీ కృపలోనే పరవశించెదా, నీ కృపలోనే పరవశించెదా. చప్పట్లతో అందరూ నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయే. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయే. అడుగులు తడబడగా నడిపినది మీ దివ్య వాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడగా నడిపినది మీ దివ్య వాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరంగమై బలపరుచును నన్ను, నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరంగమై బలపరుచును నన్ను, నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు,
మహోన్నతమైనది ఉపకారములు తలంచుచు అనుసరము పరవశించుదా నీ కృపలోనే పరవశించుదా నీ కృపలోనే పరవశించుదా నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృదయ నీ కొరకు బదిలపరచితివి నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృదయ నీ కొరకు బదిలపరచితివి పురుషత్వము వినగా నా బ్రతుకుల కలలు పండగా అవతులు లేని ఆనందముతో నీ కవిని చేరగా పురుషత్వము వినగా నా బ్రతుకుల కలలు పండగా అవతులు లేని ఆనందముతో నీ కవిని చేరగా ఆరాధుడా అభిషేకుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధుడా అభిషేకుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైనది ఉపకారములు తలంచుచు అనుసరము పరవశించదా నీ కృపలోనే పరవశించదా నీ కృపలోనే నీ కృపలోనే పరవశించదా మహోన్నతమైనది ఉపకారములు తలంచుచు అనుసరము పరవశించదా నీ కృపలోనే పరవశించదా నీ కృపలోనే పరవశించదా నీ కృపలోనే ఓ నీ కృపలోనే కృపా కృపా నీ కృపా 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 ఇది క్రీస్తు కృపా నీ కృపా నేనైతే నీ కృపయందు నమ్మికయోచి ఉన్నాను నమ్మికయోచి ఉన్నాను నీ కృపయందు నమ్మికయోచి ఉన్నాను ఆయన కృపయే నమ్మకం యోచి ఉన్నాను కృపా కృపా నీ కృపా 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 ఆ కృప ఇవ్వదండి receive the grace glory receive the grace worship పక్కన ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి ఉండలేనయ్యా నా పక్కన ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి ఉండలేనయ్యా హల్లెలూయా 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 అందరూ హల్లెలూయా 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 బలహీన సమయంలో బలమిచ్చావు మరణపు సమయం
సమయంలో బలమిచ్చావు, మరణపు సమయంలో జీవమిచ్చావు, పక్కన ఉండును ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా, నా పక్కన ఉండును ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్నీటి సమయంలో తల్లి నీవయ్యా, వేదన బాధలు తండ్రి నీవయ్యా, కన్నీటి సమయంలో తల్లి నీవయ్యా, వేదన బాధలు తండ్రి నీవయ్యా, వడని పక్కన ఉండును ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా, ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా. అందరూ కలిసి ఆరాధించు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒంటరి సమయంలో తోడు నీవయ్యా, చీకటి సమయము వెలుగు నీవయ్యా, ఒంటరి సమయంలో తోడు నీవయ్యా, చీకటి సమయంలో వెలుగు నీవయ్యా, పక్కన ఉండును ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా. పాడాలి అందరూ కలిసి, పక్కన ఉండును. హల్లెలూయా అబ్రహామిన్ దేవనే తుదిపే, ఇసాకిన్ దేవనే తుదిపే, ఓ అబ్రహామిన్ దేవనే తుదిపే, ఇసాకిన్ దేవనే తుదిపే, యాకోబిన్ దేవనే తుదిపే, எங்கள் அன்பு தேவனை துதிப்பே, யாக்கோபின் தேவனை துதிப்பே, எங்கள் அன்பு தேவனை. எல்லாரும் சேர்ந்து அப்ரஹாமின் தேவனை துதிப்பே, இசாக்கின் தேவனை துதிப்பே, ஓ அப்ரஹாமின் தேவனை துதிப்பே, யாக்கோபின் தேவனை துதிப்பே, எங்கள் அன்பு தேவனை துதிப்பே, யாக்கோபின் தேவனை துதிப்பே, எங்கள் அன்பு தேவனை துதிப்பே. ஹல்லேலூயா யெகோவா ராஃபா, ஹல்லேலூயா யெகோவா ஷம்மா, ஹல்லேலூயா யெகோவா ஈரே, ஹல்லேலூயா யெகோவா ஷாலோம், படனி ஹல்லேலூயா யெகோவா ராஃபா, யெகோவா ஷம்மா, ஹல்லேலூயா யெகோவா ஈரே, ஹல்லேலூயா யெகோவா ஷாலோம், ஹல்லேலூயா யெகோவா ராஃபா, ஹல்லேலூயா யெகோவா ஷம்மா, ஹல்லேலூயா யெகோவா ஈரே, ஹல்லேலூயா யெகோவா. యేసయ్యా నీ కృప తలంచగానే, నా శ్రమలో శ్రమలుగా కనిపించలేదే, యేసయ్యా నీ కృప తలంచగానే, నా శ్రమలో శ్రమలుగా కనిపించలేదే, నీవు నాకిచ్చే మహిమయలుగా, ఇది ఎన్నదగినవి కావే, నీవు నాకిచ్చే మహిమయలుగా, ఇది
వినదగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా సుగుణాల సంపన్నుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరంగము మాటల మకరంగము యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే ఆధారము నా ప్రాణము యేసు నీవే ఆధారము యేసు నీవే ఆధారము. అలాగనే మీరున్న చోటున మీ కుటుంబంతో పాటు మోకరించి చేతులెత్తి ప్రభుని ఆరాధించి ఆయన మహిమతో సన్నిధితో నింపబడుతూ రక్షణ ఆనందముతో నింపబడుతూ పరిశుద్ధాత్మ ఆనందముతో నింపబడుతూ ప్రభులు ఆనందించి ఆయన సన్నిధిలో ఉన్న ఆదరణ ఓదార్పు పొందుతూ దీవింపబడతాం. దయచేసి మీరున్న చోట్ల మోకరించి చేతులెత్తి ప్రభుని ఆరాధించండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా రబషందల రబలబలబల. అందరూ నాతో కలిసి ఆరాధించండి. అందరు కలిసి చేతులెత్తి నేను ఆరాధిస్తాం. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములో నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములో నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన చెప్పుడి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన
స్థిపనవలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన రాళ్ళతో చంపబడిన స్థిపనవలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పదివేలలో అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాశనీయుడా నీకు సాటెవరు నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దానియేలు సింహపు బోరులో చేసిన ఆరాధన వీధిలో నాట్యమాడిన దావీదు ఆరాధన దానియేలు సింహపు బోరులో చేసిన ఆరాధన వీధిలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరు లేరు నీవే అని శ్రేష్ఠుడా భూగగనములో నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పదివేలలో అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాశనీయుడా నీకు సాటెవరు నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన 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 చెప్పులెత్తి నీ వంటి వారు ఒక్కరు లేరు నీవే అతి శ్రేష్ఠుడా ధూతగణములో నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధన
చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుస్తాం. హల్లెలూయా. ఆయనకే ఆరాధన, ఆయనకే మహిమ. ఆమేన్. ఇంతవరకు చక్కగా మనం అందరం కలిసి ప్రభుని ఆరాధించి ఉన్నాము. శ్రేష్టమైన సమయంలో మనం వచ్చి ఉన్నాము. మరి ఒకసారి మీ అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్వస్థత కూడికలకు ఈ లైవ్ టెలికాస్ట్కు ప్రేమతో మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాం. ఈ సమయంలో ఈ లైవ్ టెలికాస్ట్ ద్వారా మీ అందుకు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు కనుక జాగ్రత్తగా మన హృదయాలను తెరిచి మన మనస్సును ఆయన తట్టు త్రిప్పి ఆయన ఈరోజు మన కొరకు నిర్ణయించిన ఆశీర్వాదాన్ని పొందడానికి సిద్ధపడదాం. హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయం దేవుని వాక్యాన్ని వినడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీ దగ్గర బైబిల్ ఉంటే దయచేసి మీరందరూ బైబిల్ మీ ముందు పెట్టుకొని ఈ వాక్యాన్ని గమనించాలని కోరుతున్నాను. ప్రభు మనందరితో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు దేవుడు ఒక చక్కటి మాట నా హృదయంలో ఉంచాడు. ఆ మాటని మీ అందరికీ చెప్పి మీ అందరి కొరకు ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థన, విడుదల ప్రార్థన, దైవ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయడానికి దైవజనులుగా మేము మీ ముందు ఉన్నాము. దయచేసి మీరందరూ వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని కోరుతూ ఈరోజు ప్రత్యేకంగా నా వాక్యం ఒక సారాంశం ఏంటనగా దైవజనుల ఒక ప్రాముఖ్యత, దైవజనుల ఒక ప్రార్థన ఒక ప్రాముఖ్యత, ది ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ దేర్ ప్రేయర్స్. దైవజనులు ఎంతో ప్రాముఖ్యత మన జీవితంలో, మరియు వాళ్ళ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యము అనే అంశం మీద నేను మీతో మాట్లాడబోతున్నాను. ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దర్ ప్రేయర్స్. ఈ అంశం గురించి నేను మాట్లాడుతుండగా దయచేసి మీరందరూ దయచేసి ఈ లైవ్ టెలికాస్ట్ ని వీక్షిస్తున్న ఎవ్వరు కూడా ఈ మాటని మీరు మిస్ కాకూడదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చే ఒక మాట లేదు కనుక ప్రభు నాతో చెప్పిన మాట మీ అందరితో చెప్పాలని కోరుతున్నాను. 2 దినవృత్తాంతము 20 అధ్యాయం 20 వచనంలో, అదేవిధంగా యోహాను సువార్త 14 అధ్యాయం 1 వచనంలో మీరు చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మొట్టమొదటిగా 2 దినవృత్తాంతము 2 Chronicle chapter 20 verse 20 and John's Gospel chapter 14 verse 1 వింటాం. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి యూదా వారులారా యెరూషలేము కాపురస్తులారా నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాని నమ్మండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనడి. అంత మాత్రమే కాదు, ఆయన ప్రవక్తల్ని కూడా నమ్మండి, అప్పుడు మీరు అభివృద్ధి చెందెదరు. ఇంగ్లీష్ లో ఉంటది, బిలీవ్ ఇన్ గాడ్ సో దట్ యు మే బి ఎస్టాబ్లిష్డ్, అండ్ నాట్ ఓన్లీ బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఆల్సో హిస్ సర్వెంట్స్ అండ్ ప్రాఫిట్స్ సో దట్ యు మే ప్రాస్పర్. అదే మాటను యోహాను సువార్త 14 అధ్యాయం 1 వచనంలో యేసు ప్రభు ఆయన శిష్యులకు చెప్తున్నాడు. ఆ మాటను చూస్తాం. ఇంగ్లీష్ లో ఉంటది, లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్, బిలీవ్ ఇన్ గాడ్ అండ్ బిలీవ్ ఆల్సో ఇన్ మీ. మీ హృదయమును కలవరపడనివ్వకండి,
దేవుడు యందు విశ్వాసం ఉంచండి. అంత మాత్రమే కాదు, ఆయన పంపింపబడిన సేవకుడైన ప్రవక్త అయిన నన్ను కూడా మీరు నమ్మండి అంటున్నాడు. ఎంతో గొప్ప మర్మం ఉన్నదండి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది దేవుణ్ణి బిడ్డలారా, చాలా మంది దేవుణ్ణి నమ్ముతారు, మంచిది. కానీ సేవకుల్ని నమ్మే విషయంలో విఫలమవుతున్నారు. అందుకే వాళ్ళ జీవితంలో నిలకడ లేదు. Many believe in God. It's very good. But the word of God says that we should also believe in the servants of God, the prophets of God. దేవుణ్ణి నమ్ముట మాత్రమే కాదు, ఆయన పంపింపబడిన, ఆయన ఏర్పాటు చేసిన, ఆయన ఎన్నుకున్న సేవకుల్ని కూడా మనం నమ్మాలి. అప్పుడే స్థిరపరచబడతాం, అభివృద్ధి చెందుతాం, దీవింపబడతాం. ఈ విషయంలో చాలాసారి తప్పిపోతున్నాము. ఈ విషయంలో చాలాసారి మనం విఫలమవుతున్నాము. ఈ విషయంలో చాలాసారి మనము అభ్యంతరం చేస్తున్నాము. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ మాటలు వినాలని కోరుతున్నాను. ఎందుకు దేవుడు నన్ను నమ్మండి, నేను పంపింపబడిన, నేను నియమించుకున్న, నేను ఎన్నుకున్న, నేను పంపిన సేవకుల్ని కూడా మీరు నమ్మండి. అప్పుడే మీరు అభివృద్ధి చెందుతారు. అప్పుడే మీరు స్థిరపరచబడతారు, స్థాపింపబడతారు, మీ జీవితంలో చిగురుతారు. ఎందుకు ఈ మాట దేవుడు సెలవిస్తున్నాడంటే, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో మీరు చదివితే, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం మీరు చదివితే, దేవుని బిడ్డలారా, ఆ మాట, అక్కడ ఒక మాట, చక్కటి మాట ఆమోసు ప్రవక్త తెలియపరచుచున్నాడు. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. ఇంగ్లీష్ లో ఉంటది, God does nothing unless he reveals to his servant and prophets. దేవుడు తన సేవకులకు, తన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏది చేయలేడు. చూడండి, సేవకుల ఒక ప్రాముఖ్యత ప్రభు ఈ మాటల ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. దేవుణ్ణి నమ్మండి, ఆయన పంపింపబడిన, ఏర్పాటు చేయబడిన సేవకుల్ని, ప్రవక్తల్ని కూడా నమ్మండి. ఎందుకంటే వాళ్ళ ద్వారానే ప్రభు మనల్ని దీవిస్తాడు తప్ప వాళ్ళకి చెప్పక, వాళ్ళకి బయలుపరచక దేవుడు ఏది చేయలేడు. ఈ విషయాన్ని గమనించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్న నా క్రీస్తునందు స్నేహితులారా, ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుణ్ణి నమ్మేది మాత్రమే కాదు, ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలని, సేవకుల్ని కూడా నమ్మాలి. ఎందుకంటే దేవుడు వాళ్ళకి బయలుపరచక, వాళ్ళకి తెలియపరచక ఏది చేయడు. వాళ్ళ ద్వారానే నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే బైబిల్ గ్రంథంలో మనకు చెప్పుచున్న మాట ఏంటంటే, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము, 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనము, 1 Timothy chapter 5 verse 17 and 1 Thessalonians chapter 5 verse 12 and 13. ఈ రెండు మాటల్లో, ఈ రెండు వచనములు ఏమున్నది చూద్దాం. బాగుగా పాలన చేయి పెద్దలను, బాగుగా పాలన చేయించిన పెద్దలను, విశేషంగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడిన వారిని రెట్టింపు సమ్మానానికి పాత్రులుగా ఎంచుకోండి. అదే విధంగా 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనములో కూడా ఈ మాట రాయబడి ఉంది. థ్యాంక్ యూ జీసస్. దయచేసి మేము ఈ బైబిల్ తెలిసి ఆ మాటలు చదవాలని నేను కోరుతున్నాను. Chapter 5 verse 12 and 13. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు నీకు బుద్ధి చెప్పేవారు మన్నన చేసి వారి పనిని బట్టి ప్రేమతో ఘనముగా ఎంచవలనని
వేడుకుంటున్నాను. హల్లెలూయా. ఇక్కడ పౌలు తెలియపరచుచున్న మాట ఏంటంటే సంఘాలకి, సంఘస్థులారా, దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముతున్నారు, చాలా మంచిది. కానీ దేవుడు ఎన్నుకున్న, దేవుడు ఏర్పాటు చేసిన, దేవుడు నియమించిన సేవకుల్ని, మీ యొద్దకు పంపించబడిన సేవకుల్ని మీరు గౌరవించండి, ఘనపరచండి, రెట్టింపు సమానానికి పాత్రలుగా ఎంచుకోండి వాళ్ళని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎంతో మంది దైవ సేవకులు ఒక ప్రాముఖ్యత తెలియక, దైవ సేవకులు ఒక ముఖ్యత తెలియక, బైబిల్ గ్రంథములో వాళ్ళని ఎలాగ సమ్మానించాలని రెండంతుల ఘనతకు, రెట్టింపు ఘనతకు పాత్రులుగా ఎంచుకోండి అని బైబిల్ బోధించినా కూడా ఈ రోజులో చాలా మంది సేవకుల్ని చులకరిగా చూస్తున్నారు. సేవకుల్ని ఘనహీనపరచుచున్న పరిస్థితులు కనబడుతుంది. వాళ్ళని ఘనపరిచే విషయంలో, వాళ్ళని నమ్మ విషయంలో విఫలమవుతున్నాము. దేవుడు బాధతో ఈ మాటలు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒకవేళ నేను దీవించాలంటే, దేవుడు ఒకవేళ నేను ఆశీర్వదించాలంటే, దేవుడు నీకు ప్రత్యక్షం అవ్వాలంటే అది నేరుగా దేవుడు నీకు చేయడు కనుక ఆయన సేవకుల ద్వారానే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోకు. హల్లెలూయా. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23వ వచనంలో చదువు, ఆ మాటలు మీరు చేసి రాసుకోండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సేవకుల్ని దేవుడు, ఆరోన్ని, యాజకుల్ని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ప్రజల్ని దీవించడానికి. దేవుడిని దీవించాలంటే యాజకుల ద్వారా, సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, పాస్టర్ల ద్వారా, అపోస్తుల ద్వారా, సువార్థికుల ద్వారా, ఉపదేశకుల ద్వారా, ఈ 5 రకాల పరిచయం కలిగిన నియమించబడిన సేవకుల ద్వారా మాత్రమే దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు, నిన్ను దీవించగలడు. కనుక వాళ్ళని రెట్టింపు సమ్మానానికి పాత్రులుగా ఎంచుకోండి, గౌరవించండి, సమ్మానించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో హీబ్రూల పత్రిక 13వ అధ్యాయము 7-12 వచనం మీరు చదివితే, హీబ్రూల పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం 12వ వచనం మీరు చదివితే, Hebrews chapter 13 verse 7 and 17, నీకు దేవుని వాక్యాన్ని బోధించి నీపై నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వాళ్ళ ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకుని వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించండి. అదేవిధంగా 17వ వచనం మీరు చదివితే, మీ పైన నాయకులుగా ఉన్నవారిని లెక్క ఒప్ప చెప్పిసిన వారి వలె నీ ఆత్మని కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేయకూడదు. హల్లెలూయా. సేవకులు నీకు దుఃఖంగా పరిచర్య చేయకూడదు. ఒకవేళ చేసినా అది నిష్ప్రయోజనమని దైవజనుడైన పౌలు అక్కడ రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు సేవకుల యొక్క ప్రాముఖ్యతని తెలుసుకోవాలి. క్రైస్తవ సంఘాలు, దేవుని బిడ్డలు, క్రీస్తుని నమ్ముకున్న వారు సేవకుల యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి. యు నీడ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ ప్రాఫిట్స్ ఆఫ్ గాడ్ అండ్ అపోస్టల్ ఆఫ్ గాడ్ అండ్ evangelists, the pastors. They are the channel, they are the instrument, they are the vessels from God, and through them only God will bless you. వాళ్ళు ఒక పాత్రలు, వాళ్ళు ఒక ఆయుధ, వాళ్ళు ఒక పాత్రలు దేవుడి చేతిలో నిన్ను దీవించాలంటే వాళ్ళ ద్వారానే దేవుడు నేను దీవిస్తాడు తప్ప వేరే ఏ మార్గంలో లేదు. అందుకే మీరు చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరము బానిసత్వం నుండి విడిపించాలంటే దేవుడు నేరుగా వాళ్ళకి విడుదలనియ్యలేదు, మోషేని ఎన్నుకున్నాడు. కొర్నేలియ కుటుంబాన్ని, భయభక్తి కలిగిన ఆ వ్యక్తిని దీవించడానికి నేరుగా దేవదూతల్ని పంపించినా ప్రభువాన్ని దీవించలేడు. దూతల ద్వారా దేవుడు దీవించలేదు. అపోస్తలుడైన పేతురు ద్వారా కొర్నేలి కుటుంబాన్ని దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకులకు ప్రాముఖ్యత తెలుసుకోండి. ప్రభు బాధ ఏంటంటే, నన్ను నమ్ముతున్నారు, నేను నియమించిన, నేను ఏర్పాటు చేసిన, నేను ఎన్నుకున్న ప్రవక్తలను నిర్లక్ష్యం చేస్తున్నారు, త్రోసివేస్తున్నారు,
ఘనహీనంగా ఎంచుకుంటున్నారు, చులకనగా చూస్తున్నారు. వద్దు. ఈ మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. బహుశా ఒకవేళ దేవుడి సేవకుల్ని నువ్వు విమర్శించినావో, ఒకవేళ దైవ సేవకుల్ని నువ్వు దూషించినావో, విరోధంగా మాట్లాడినావో, మారు మనసు పొందు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సేవకులు దేవుడు పెట్టిన ఒక పాత్ర నిన్ను దీవించడానికి. Servants of God are a channel of God. Servants of God are an instrument of God. They are the vessel of God to bless you. You need to know the importance of man of God in your life. ఒకసారి ప్రభు బాధపడుతున్నాడు. మత్తయి సువార్త 9:36 మీరు చదివితే, Matthew's Gospel chapter 9 verse 36, if you read, the Bible says, చదవండి, chapter 9 verse 36. ఆయన సమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెవలే చెదిరినందున వారి మీద కనికరం పొందెను. దేవుని బిడ్డలారా, ప్రభు వేదన ఏమిటంటే ఈ రోజుల్లో కూడా అనేక ప్రజలు ప్రభుని నమ్ముతున్నారు, కానీ కాపరి లేని గొర్రెవలే చెదిరిపోతున్నారు. మీరు గొర్రెలుగా ఉన్నారు, కానీ కాపరి లేని గొర్రెవలే చెదిరిపోతున్నారు. దేవుని బిడ్డలారా, కాపరి ఉండాలి. కాపరి ఉంటేనే ఆ ఒక గొర్రెలు సరైన త్రోవలో నడిపింపబడతారు, లేకుంటే చెదిరిపోతారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు, దేవుడి బిడ్డలు, క్రీస్తునందు సహోదరులు చెదిరిపోతున్నారు, పాడైపోతున్నారు. దొంగలు చేతిలో పడిపోతున్నారు, తోడేలు చేతిలో పడిపోతున్నారు, ఎలుగుబంతులు ఇంకా సింహము నోటిలో పడిపోతున్నారు. గొర్రెలు కారణం కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. ఈ రోజు దేవుడి బిడ్డలారా, నీకు దేవుడు పెట్టిన కాపరి సేవకులు, ప్రవక్తలు నువ్వు గౌరవించాలి, సమ్మానించాలి, రెట్టింపు పాత్రగా ఎంచుకోవాలి. స్తోత్రం. రెట్టింపు ఘనతకు పాత్రగా ఎంచుకోవాలి. దేవుడు నీకు ఒక కాపరి పెట్టాడు, నీకు ఒక సేవకుడు పెట్టాడంటే దేవుడు నీపై కనికరం చూపిస్తున్నాడు. ఒక సేవకుడు నీకున్నాడంటే, ఒక కాపరి నీకున్నాడంటే, ఒక కాపరి నీ కుటుంబానికి ఉన్నాడంటే అది దేవుని కనికరం తప్ప వేరే ఏమీ లేదు. ఇట్స్ గాడ్స్ మర్సీ. If you have a pastor, if you have a man of God who corrects you, who prays for you, who leads you, you are so blessed because they are the mercy of God. వాళ్ళ దేవుని కనికరం. హల్లెలూయా. చెప్పండి ఒక హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సేవకులకు ప్రాముఖ్యతను తెలుసుకోండి. వాళ్ళ ద్వారానే దేవుడు మనల్ని దీవిస్తాడు, వాళ్ళ ద్వారానే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, వాళ్ళ ద్వారానే దేవుడు సకలమును సమకూరుస్తాడు. జాగ్రత్తగా మీకు ఇవ్వబడిన సేవకుడు, హల్లెలూయా, దేవుడు ఎన్నుకున్న సేవకుడు, దేవుడు ఏర్పాటు చేసిన సేవకుడిని గౌరవించండి. రెట్టింపు ఘనతకు పాత్రలుగా ఎంచుకోండి. హల్లెలూయా. వాళ్ళు నీ యందు ఆనందించే విధంగా ప్రవర్తించుకోండి. సంతోషంగా, ఆనందంగా మీ కొరకు పరిచర్య చేసేవారుగా మారండి. సేవకుల్ని బాధ పెట్టకూడదు, సేవకుల్ని ఎప్పుడు మనసు నొప్పించకూడదు. సేవకులు గుండెలో ఉండాలి. హల్లెలూయా. దైవజనుడైన పౌలు ఏమంటాడంటే ఫిలిప్పీ సంఘానికి, మీరు నా గుండెలో ఉన్నారు. ఈ రోజు నీ సేవకులు నిన్ను చూసి చెప్పాలి, నా సహోదరులారా, నా సహోదరులారా, నా పిల్లలారా, మీరు నా గుండెలో ఉన్నారు, మీ యందు నేను ఆనందిస్తున్నాను తప్ప బాధపడకూడదు. నీ పట్ల సేవకులు బాధపడితే దేవుడు బాధపడతాడు. హల్లెలూయా. సేవకులు ఒక ప్రాముఖ్యత తెలుసుకోండి. రెండవదిగా సేవకులు ఒక ప్రార్థన ఎంతో ప్రాముఖ్యం, అది ఎంతో దీవెన. The safest place to be in the prayers of servants of God. దైవజనులకు ప్రార్థనలో ఉండుటే చాలా చాలా సురక్షితమైన స్థలం. దేవుని బిడ్డలారా, సేవకులు ప్రార్థన ఎంతో ఆశీర్వాదం.
సేవకుల ఆశీర్వాదం, వాళ్ళ ప్రార్థన మనకు ఆశీర్వాదం. కనుక వాళ్ళ ప్రార్థనలు ఎలాగ ఆశీర్వాదంగా ఉన్నది అని మనం ఒక్కడొక్కటిగా మనం ధ్యానించబోతున్నాము. దయచేసి జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నాము. హల్లెలూయా. The prayers of servants of God is a blessing. మనం ఎంత భక్తి పరులున్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత మనం దేవుణ్ణి ఆరాధించినా, సేవకుల ప్రార్థన చాలా ప్రాముఖ్యం నీ జీవితంలో. సేవకుల ప్రార్థన నీకు ఆశీర్వాదం. ఆ సేవకుల ప్రార్థన నీడలో నువ్వు ఉండాలి. సేవకులు ప్రార్థనలో ఉండాలని ఉద్దేశంతో ఈ రాత్రి ఈ స్వస్థత ప్రార్థన ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈ సమయంలో సేవకుల ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమో, అది ఎంతో దీవెనకరమని మనం చూడబోతున్నాము. మొట్టమొదటిగా ఆదికాండం 19:29 మీరు చదివితే, జెనసిస్ చాప్టర్ 19:29 మీరు చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు, దేవుడు ఆ మైదానపు ఒక పట్టణమును నాశనము చేసినప్పుడు, దేవుడు అబ్రహాం జ్ఞాపకం చేసుకొని, దేవుడు అబ్రహాంని జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. ఒక హల్లెలూయా చెప్పండి. దేవదూతలు లోతు కుటుంబానికి వచ్చి, ఇదిగో సోదోమ్ గొమొర్రాలో నివసిస్తున్న నీతిమంతులైన మీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సోదోమ్ గొమొర్రా పాపం పండింది, దేవుడు ఉగ్రత, దేవుడు తీర్పు వచ్చింది, న్యాయ తీర్పు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఈ పట్టణాన్ని దేవుడు నిర్మూలన చేయబోతున్నాడు. కనుక మిమ్మల్ని అందరినీ తప్పించడానికి దేవుడు మమ్మల్ని పంపించాడు. ఆ సమయంలో దేవుడు వాళ్ళ నీతిని కాదు, లోతు కుటుంబం నీతిని కాదు, భక్తిని కాదు, ప్రార్థనని కాదు, వాళ్ళు చేసే ఆరాధనని చూసి కాదు దేవుడు వాళ్ళని తప్పించింది. వాళ్ళ సేవకుడైన అబ్రహాము ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము ప్రార్థన ద్వారా దేవుడు లోతు కుటుంబాన్ని విడిపించాడు. ఎంత ఏమైనా దేవుని బిడ్డలారా, మనం ఎంత భక్తి పరులు ఉన్నా, ఎంత పరిశుద్ధులుగా జీవించినా, ఎంత మనము న్యాయంగా ఉన్నా, ఎంత ఆరాధన చేసినా, ఎంత దేవునికి భయభక్తులుగా ఉన్నా, ఎంత నీతిమంతులుగా బ్రతికినా, సేవకులు ప్రార్థన ద్వారానే దేవుడు నేను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం ప్రార్థన చేశాడండి. అక్కడ దూతలు పంపింపబడ్డారు నాశనం చేయడానికి. అప్పుడు అబ్రహాముతో వాళ్ళు చెప్పుచున్న మాట ఏంటంటే, దేవుడు చేయబోతున్న కార్యమును అబ్రహాంతో ఎలాగ దాచిపెట్టగలము? Can we hide from Abraham what we are going to do? No, he is a prophet of God. We cannot hide. Abraham, we are going to destroy Sodom and Gomorrah. Immediately Abraham prayed with a heart of intercession, with a burden for the souls. Prabhu, 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా? 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే, అలాగా గోజాడుతూ ప్రార్థన చేశాడు అబ్రహాము. హృదయం. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థనను బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు విడిపించెను. నీ సేవకుడు ప్రార్థనను బట్టి నిన్ను దేవుడు రానై ఉన్న ఉగ్రత నుండి, రానై ఉన్న ఉపద్రము నుండి, రానై ఉన్న తీర్పు నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ప్రపంచంలో కరోనా వైరస్ అనే ఉపద్రము గలగడాడుతుంది. ఏం జరగబోతుందో మనకు తెలియదు. ఈ ఉపద్రము నుండి నిన్ను తప్పించడానికి దేవుడు తన సేవకుల ప్రార్థనను వాడుకొని నిన్ను తప్పిస్తాడు. కనుక సేవకుల ప్రార్థనలో ఉండండి, సేవకుల హృదయంలో ఉండండి. నిన్ను చూసి కాదు లోతు, ఓ లోతు కుటుంబమా, నిన్ను చూసి కాదు, నీ నీతిని చూసి కాదు, నీ నీతి జీవితాన్ని చూసి కాదు, నీ సేవకుడైన అబ్రహాము ప్రార్థనను బట్టి ఈ ఉపద్రవం నుండి నిన్ను విడిపిస్తాడు. ఈ ఉగ్రత నుండి, ఈ తీర్పు నుండి నిన్ను విడిపిస్తాడు. ఈ మాట వింటున్న నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ సేవకుల ప్రార్థన ఒక ప్రాముఖ్యతని తెలుసుకో. నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రేయర్స్ ఆఫ్ గాడ్స్ సర్వెంట్స్. ఆమేన్.
హల్లెలూయా. అబ్రాము ప్రార్థనను విని లోతుని విడిపించినట్లు నీ సేవకుడు ప్రార్థన విని దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రానే ఉన్న ఉగ్రతల నుండి, రానే ఉన్న తీర్పు నుండి, రానే ఉన్న ఈ లోకంపై రానే ఉన్న ఉగ్రత నుండి తప్పింపబడతారు. యు షాల్ బి రెస్క్యూడ్ from every calamity, from every disaster, from every wrath of God and judgment of God which is coming upon this world. You shall be rescued through the prayer of man of God like Abraham. Amen. రెండోదిగా నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనం మీరు చదివితే, ఎక్సోడస్ చాప్టర్ 17:11, నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వచనం. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే చేతులు దించినప్పుడు అమాలేకులు గెలిచిరి. హల్లెలూయా. ఇక్కడ ఏమైనదంటే దేవుణ్ణి బిడ్డలారా, యెహోషువ నాయకత్వంలో యుద్ధం జరుగుతుంది. అమాలేకులతో, శత్రులతో యుద్ధం జరుగుతుంది. మోషే దైవజనుడు చేసిన పని ఏంటంటే, పర్వతం ఎక్కి చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చేతులు ఎత్తి ప్రార్థించేంత వరకు ఇశ్రాయేలు ప్రజలు జయం పొందినారు. హల్లెలూయా. ఆయన చేతులు దించినప్పుడు వాళ్ళు ఓడిపోయారు. చూడండి, సేవకుల ఒక ప్రార్థన ఎంత ప్రాముఖ్యం, సేవకుల ఒక ప్రార్థన ఎంత ప్రాముఖ్యం చూడండి. హల్లెలూయా. హౌ ఇంపార్టెంట్ ద ప్రేయర్స్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. యెహోషువ గొప్ప వీరుడు అండి. ఇశ్రాయేలు ప్రజలు గొప్ప వీరులు అండి. వాళ్ళ బలము, వాళ్ళ రథము, వాళ్ళ కలిగి ఉన్న ఆయుధాలు సరిపోలేదు శత్రులపై విజయం పొందడానికి. their weapons, their strength, their ability, their power was not sufficient for them to defeat their enemies. They needed the prayer of the man of God, the prophet of God, Moses. Hallelujah. Hallelujah. Do you want to be victorious in your life? Be under the prayer of the man of God. Because through the prayer of the man of God, God will give you victory. Amen. Over the devil, over every temptation, over every evil that you're facing. నువ్వు ఎదుర్కొన్న ప్రతి పోరాటము, ప్రతి శోధన, ప్రతి సాతానును జయించడానికి శక్తి ఇచ్చేది సేవకుల ప్రార్థన. నీ విజయములు నడిపించేది సేవకుల ప్రార్థన. మోషే చేతులు ఎత్తినప్పుడే విజయం పొందారు, చేతులు దించినప్పుడు ఓడిపోయారు. సేవకుల ప్రార్థనను గుర్తించు సహోదరి సహోదరులా, మిత్రమా. You need the servants of God prayer, man of God prayer. ఒకసారి ఏమైందంటే, సేవకుల ప్రార్థన ఎంత బలమైనది నేను చెప్తాను చూడండి. హల్లెలూయా. ఒకరోజు ఏమైందంటే, ఎవ్రీ ఇయర్ అల్వాల్ ప్రీమియర్ లీగ్ అనే క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. దాంట్లో మా చర్చ్ ఇంకా ఇంకొక చర్చ్, పుదు వల్డ్ చర్చ్ అని, మా ఇద్దరు ఫైనల్స్లో మేము వచ్చాం. వచ్చినప్పుడు మేమే గెలిచే పరిస్థితి వచ్చేసింది. లాస్ట్లో ఒకే ఓవర్లో 2 రన్లు కొట్టాలి. మేమందరం రెడీ అయిపోయినాం గెలిచి ఇలా పరిగెత్తుకోవడానికి. సడన్గా ఏమైందంటే, 6 బాల్ 2 రన్లో కొట్టలేక మేము ఓడిపోయాం. వాళ్ళు గెలిచారు. మేము వెళ్ళి అడిగాము, ఇప్పుడు ఈరోజు ఈ గెలుపుకు కారణం ఏంటి? మీరు ఓడిపోయారు, పరిస్థితి చివరికి ఏమీ లేదు, 6 బాల్ 2 రన్లు కొట్టలేమా? కొడతాము కంపల్సరీ, కానీ కూడా ఓడిపోయినాము. కారణము వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మా సేవకుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ రోజు నేను తెలుసుకున్నాను, ప్రార్థన ఒక శక్తి, సేవకులు ప్రార్థన శక్తి. ఈ రోజు మేము గెలిచినామంటే మా హోదా కాదు, మా బౌలింగ్ కాదు, మా బ్యాటింగ్ కాదు, మా ఏ గొప్పతనం కాదు. ఈ రోజు మేము గెలిచినామంటే మా సేవకులు మా సంఘ ప్రార్థన. చెప్పండి ఒక హల్లెలూయా. అలాగనే మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు మీరు విజయం చూస్తారు. మీ పోరాటంలో విజయం చూస్తారు, మీ ఇరుకులో విజయం చూస్తారు, మీ శత్రులపై విజయం చూస్తారు, పరిస్థితులపై విజయం చూస్తారు. దేవుని బిడ్డలారా, సేవకుల ప్రార్థన కింద ఉండండి. మూడోదిగా 1 సామ్యూయేలు గ్రంథము 7వ అధ్యాయము
మొదటి సామ్యుయేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము 12వ వచనం మీరు చదివితే, ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయులు సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఫిలిష్తీయులు ఏం చేశారంటే ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. దాడి చేసినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే 12వ వచనము 7వ వచనంలో అలాగనే మీరు చదివితే అక్కడ రాయబడి ఉంటుంది, ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులు భయపడి మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి సాముయేలు ప్రవక్త అని కోరారు. మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసి అప్పుడు సాముయేలు ఏం చేశాడంటే, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేకెను మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టాడు. 9వ వచనం మీరు చదివితే అక్కడ రోధిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఈస్ ప్రేయింగ్. సమూయేలు పాలు విడువని గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షంగా యెహోవాను ప్రార్థించగా యెహోవా అతని ప్రార్థన విని అంగీకరించి ఇశ్రాయేలు ప్రజలకు ఆ యుద్ధంలో సహాయం చేశాను. అందుకే అక్కడ 12వ వచనంలో మీరు చదివితే అక్కడ సాముయేలు ఒక రాయిని తీసుకొని అక్కడ బలిపీఠముని కట్టి అక్కడ ఎబెనేజర్ అని ఆయన ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సేవకుల ప్రార్థన ద్వారా మనకు సహాయము కలుగుతుంది. 3వ ఆశీర్వాదం, సేవకుల ప్రార్థన ద్వారా మనకు సహాయము కలుగుతుంది. చెప్పండి, ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల మీద మరి ఒక దాడి, ఫిలిష్తీయులు దాడి చేసినప్పుడు యుద్ధము మనకు సహాయము కలుగుతుంది. చెప్పండి, ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల మీద మరి ఒక దాడి, ఫిలిష్తీయులు దాడి చేసినప్పుడు యుద్ధము వేడిగా ఉంటున్నప్పుడు ఓడిపోతున్న పరిస్థితిలో, ఏం సహాయం లేని పరిస్థితిలో సాముయేలు దగ్గర వచ్చి సాముయేలు మా కొరకు మొరబెట్టు అని ప్రార్థించినప్పుడు సాముయేలు ప్రార్థనను దేవుడు విన్నాడు, దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. సాముయేలు ప్రార్థన విని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశాడు. అందుకే ఎబెనేజర్ గా పిలువబడ్డాడు. అందుకే ఒక పాట ఉన్నది, ఎఫ్ మైనర్. ఎబెనేజరే ఇదువరే ఉదవి నీదే, ఎబెనేజరే ఇదువరే ఉదవి నీదే, అయ్యా ఇదువరే ఉదవి నీదే. హల్లెలూయా. ఇంతవరకు సహాయం చేసినావు, స్తోత్రం. 3వ ఆశీర్వాదం, సేవకుల ప్రార్థన ద్వారా కలిగే 3వ ఆశీర్వాదం సహాయం, దైవ సహాయం. చెప్పండి, మా హల్లెలూయా చెప్పండి. ఒకసారి ఏమైనదంటే, మా చర్చ్ మెంబర్ షారోన్ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు హాస్పిటల్లో దాదాపు 7 లక్షల వరకు ఆ బిల్లు వచ్చింది. పాకెట్లో 1 రూపాయి లేదు, వాళ్ళ కుటుంబంలో ఎవరి దగ్గర ఏమి లేదు. 7 లక్షలు ఉంటేనే ఆయన బ్రతుకుతుంది అన్నారు. ట్రీట్మెంట్ జరుగుతుంది. హల్లెలూయా. మేమందరం కలిసి ప్రార్థన చేశాము. మరి ముఖ్యంగా దైవజనులకి ఫోన్ చేసి చెప్పాము. దైవజనులు ఏ రోజు నుండి దైవజనులు వాళ్ళ సేవకులు దాదాపు 25 మంది సేవకులు ఆయన హాస్పిటల్ నుండి బయటకు వచ్చేంత వరకు మోకాళ్ళలో ఉండి ప్రార్థన చేశారు. హల్లెలూయా. వాళ్ళు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు 7 లక్షల సహాయము చేశాడు.
మా సంఘస్థురాలు షారోన్ రేణుకా హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తుంది. సన్షైన్ హాస్పిటల్ అడ్మిట్ అయింది. 7 లక్షల బిల్లు వచ్చింది. 7 లక్షల్లో అద్భుత రీతిగా దేవుడు 2 లక్షలు సాయం చేశాడు. ఇంకా 5 లక్షలు కట్టాల్సింది. రెయిన్బో హాస్పిటల్లో ఉన్నారు. మొట్టమొదటిసారి చరిత్రలో లేని విధంగా వాళ్ళందరూ 5 లక్షల వరకు డొనేషన్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఇది దైవ సహాయం. ఎలాగా సాధ్యం ఇది? 1 రూపాయి అప్పు లేకుండా, పాకెట్లో 1 రూపాయి లేదు. ఆ బిడ్డని కాపాడుకోవాలంటే డబ్బు ఉండాలంటే ఎవరైనా సహాయం చేయాలి. ఎవరు సహాయం చేయడానికి లేదు. దేవుడు తట్టు చూసి సేవకులు ప్రార్థన చేశారు. సేవకులు ప్రార్థన అలాడు సాముయేలు ప్రార్థన విని దేవుడు ఇశ్రాయేలుకి సహాయం అందించినట్లు హల్లెలూయా మాకు కూడా సహాయం అందించాడు. ఒక్క అప్పు లేకుండా మిగిలే విధంగా గొప్ప థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టే విధంగా వందల మందికి అన్నం ఇచ్చి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ చేసే విధంగా మిగిలే విధంగా దేవుడు సాయం చేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే సేవకుల ప్రార్థన ద్వారా దైవ సహాయము నీకు అందును. You will see God's help, divine help through the servants of God's prayer, through the prayer of man of God. Honor the man of God. Hallelujah. నాలుగోదిగా మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 42-45. 1 Kings chapter 18 verse 42-45. ఆహాబు భోజనం చేయబోయేను కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖం మోకాల మధ్య ఉంచుకొనేను. తరువాత అతడు తన దాసిని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మరి ఒక్కసారి చూసి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పెను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చేయి ఇంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపి. చూడండి, ఇక్కడ దేవుని బిడ్డలారా, ఏలియా ప్రార్థన కరువుని ఆపింది. ఏలియా ప్రార్థన వర్షముని కురిపించేసింది. సో పవర్ఫుల్. మ్యాన్ ఆఫ్ గాడ్ ప్రేయర్ ఇస్ సో పవర్ఫుల్. దైవజనుల ప్రార్థన ఎంతో ప్రాముఖ్యం. 3 సంవత్సరం ఇజ్రాయెల్ దేశంలో కరువు, తిండికి, ఆహారానికి, నీళ్ళకి చాలా నానా విధమైన అవస్థలు పడినప్పుడు పరిస్థితులు ఎన్ని చేసినా, ఎన్ని మొక్కినా ఆహాబు అన్ని దేశస్తులందరూ ఏదేదో చేశారు, కానీ దేవుడు వినలే. ఏలియా ప్రార్థన చేసినప్పుడు కరువు ఆగెను, వర్షం వచ్చెను, అభివృద్ధి చెందెను. చెప్పండి హల్లెలూయా. ఏలియా ప్రార్థన, సేవకుల ప్రార్థన నీ జీవితంలో నా అప్పును తీయగలదు, కరువుని ఆపగలదు. సేవకుల ప్రార్థన నిన్ను అభివృద్ధిలో, ఆశీర్వాదంలో నడిపింపగలదు. హల్లెలూయా. అబ్రహాం ఎంత దీవింపబడ్డాడంటే, ఎంత దీవింపబడినా కూడా మెల్కీసెదెకు అనే సేవకుడు, తన యాజకుడు, తన కాపరి, తన సేవకుడు దగ్గర వెళ్ళి దశభాగాలు ఇచ్చి ఆయనతో ప్రార్థన చేపించుకున్న తర్వాత ఆశీర్వాదములో తృప్తి చూశాడు. ఆయన కలిగిన ఆశీర్వాదాన్ని అనుభవించాడు. ప్రైజ్ ది లార్డ్. బహుశా నీ దగ్గర ఆశీర్వాదం ఉన్నదో, హోదా ఉన్నదో, ఉద్యోగం ఉన్నదో, డబ్బు ఉన్నదో, ఏమో అన్ని ఉన్నదో, కానీ సేవకుల ప్రార్థన వాటన్నిటిని అనుభవించే విధంగా చేస్తుంది, అభివృద్ధిలోనికి నడిపిస్తుంది, నీలో కరువు తొలగిస్తుంది, నీలో కొదవ తొలగిస్తుంది. ఒకరోజు ఏలియా జరాఫత్ అనే విధవరాల దగ్గర వెళ్ళి, అమ్మ నీ దగ్గర ఏమున్నది నాకు ఇవ్వంటే, ఇది ఒకటే ఉన్నదా, తిని చచ్చిపోతాం అనుకున్నామంటే నువ్వు అడుగుతున్నావంట, అమ్మా నువ్వు చచ్చిపోయింది మరో సంగతి, అది ఇచ్చి ఉన్నది నాకు ఇచ్చి, ఉన్నది ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత ఏలియా ప్రార్థన చేశాడు. కరువు ఉన్నంత వరకు ఆయన ఇంటిలో పిండి తగ్గలేదు, నూనె తగ్గలేదు, ఏది తగ్గలేదు. సమృద్ధి. సేవకులు ప్రార్థన సమృద్ధి తీసుకొని వస్తుందండి. చెప్పండి హల్లెలూయా. అభివృద్ధి తీసుకొని వస్తుంది, కరువు ఆగుతుంది. ఆమేన్. చెప్పండి ఆమేన్. కనుక సేవకులు ప్రార్థన కోరండి. సేవకుల ప్రార్థన పరలోకాన్ని తెలుస్తుంది.
సేవకుల ప్రార్థన మలాకి 3:10 ప్రకారము ఆశీర్వాదపు వర్షాలు తీసుకుని వచ్చి నీ పంటను తినివేస్తున్న ఆ ఒక పురుగులను గతించి నువ్వు పోగొట్టుకున్న అన్నిటినీ సమకూరుస్తుంది. హల్లెలూయా. అదేవిధంగా 5వ మాట లూకాసు వార్త 22 అధ్యాయం 31-32 వచనం. Luke chapter 22 verse 31-32. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వలె జల్లించడానికి మిమ్మల్ని కోరుకున్నాను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండా ఉన్నట్లు నేను నీ కొరకు ప్రార్థించాను. చూడండి, యేసు ప్రభు పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన? పేతురు, సాతానును గోధుమ వలె చల్లడానికి అనుమతి అడిగాడు, నేను నీపై దాడి చేయడానికి, నీ నాశనం చేయడానికి, కానీ నేను నీ కొరకు ప్రార్థన చేశాను. యేసు ప్రభు పేతురు సేవకుడు కాపాడి, ఆయన ప్రార్థన పేతుర్ని కాపాడింది. సేవకుల ప్రార్థన నేను కాపాడుతుంది. సేవకుల ప్రార్థన నేను కాపాడుతుంది. మీ అందరికీ తెలుసు, కొన్ని నెలల క్రితము గోదావరి డిస్ట్రిక్ట్లో పాపి కొండకు వెళ్తున్న యాత్రికులు పడవలో ఆ నీళ్ళు ఊబిలో మునిగి చచ్చిపోయారు. దాదాపు 200 మంది అందరూ చచ్చిపోయారు. అక్కడ ఉన్న ప్రభుత్వము గమనించండి, ఎందుకు చచ్చిపోయారు? కారణం ఏంటంటే వాళ్ళు సేఫ్టీ జాకెట్ వేయలేదు. సేఫ్టీ జాకెట్ వేసి ఉండే వాళ్ళందరూ బ్రతికి ఉండేవారు. అదేవిధంగా సేవకుల ప్రార్థన నీకు సేఫ్టీ జాకెట్. సేవకుల ప్రార్థన నేను కాపాడుతుంది. ప్రతి అపాయం నుండి కాపాడుతుంది, ప్రతి దాడి నుండి కాపాడుతుంది, ప్రతి మాంత్రిక శక్తి, ప్రతి విధమైన మనుషులు శత్రుల యొక్క దాడి నుండి కాపాడుతుంది, చేతబడి శక్తుల నుండి కాపాడుతుంది సేవకుల ప్రార్థన. యేసు ప్రభు ప్రార్థన పేతురుని సాతాను నుండి కాపాడినట్లు నీ సేవకుల ప్రార్థన నిన్ను ప్రతి అపాయం నుండి, ఆపద నుండి కాపాడాను. చివరిగా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అధ్యాయము 22, 23, 24, అదేవిధంగా 31, 34, 44 వచనం మీరు చదివితే, యాక్ట్స్ చాప్టర్ 27, 22, 23, 24 and 31, 34, 44 మీరు చదివితే అక్కడ నేను దుఃఖంగా చెప్తాను, చదవకండి, దయచేసి వినండి. ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు గొప్ప అలలు వచ్చింది, తుఫాన్ రగిలింది. ఆ ఓడలో సేవకుడైన దైవజనుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు దర్శనమిచ్చి అక్కడ వాళ్ళని నడిపించాడు. ఆ ఓడ నాశనం అవుతుంది, కానీ అక్కడ ఉన్న వారు ఎవ్వరు కూడా నాశనం కారు, పాడు కారని దేవుడు తన సేవకుడు ద్వారా ఆ ఓడలో ఉన్న వారిని నడిపించాడు. హల్లెలూయా. సరైన ద్రావలో నడిపించాడు, సరైన మార్గంలో నడిపించాడు. హల్లెలూయా. సేవకుల ప్రార్థన దేవుడిని బిడ్డలారా నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది, నిన్ను దైవ చిత్తంలో నడిపిస్తుంది. ఎక్కడ నువ్వు తప్పిపోవు. The prayer of the man of God will guide you in a right way, in God's will. Amen. To your destiny. నువ్వు ఎక్కడ చేరాలి అక్కడ చేర్పించడానికి సేవకుల ప్రార్థన నడిపిస్తుంది. చెప్పండి ఒక హల్లెలూయా. ఆలోచన, సేవకుల ప్రార్థన నేను నడిపిస్తుంది. చెప్పండి హల్లెలూయా. ఒకసారి మేము పరిచర్యలో చాలా వేదన పడుతున్నాం. ప్రభువా మా పరిచర్యను దీవించండి అని మేము ప్రార్థన చేసినప్పుడు ఒకరోజు ఒక కాల్ వచ్చింది మాకి. బెంగళూరులో దైవజనులు పాల్ తన్నయ్య గారు వచ్చారని, ఆ పాల్ తన్నయ్య మీటింగ్కి మేమే ప్రైజ్ అండ్ వర్షిప్ చేయాలని వచ్చినప్పుడు మేము చాలా ఆనందించాము. అక్కడ ప్రైజ్ అండ్ వర్షిప్ చేసిన తర్వాత దైవ సేవకులు వాక్యం విన్న తర్వాత చివరిగా దైవ సేవకుల దగ్గర నేను పాస్టర్ వెళ్ళి ప్రార్థన చేసుకొని కోరాము, మా పరిచయం కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. వెంటనే ఆయన ప్రార్థన చేసి మా కొరకు ఇచ్చిన ఒక ఆలోచన నడిపింపు ఏంటంటే, మీరు 100 రోజు ఉపవాస ప్రార్థన, ఉజ్జీవ ప్రార్థన మీ సంఘంలో నడిపించండి. ఎప్పుడైతే ఆయన ప్రార్థన ద్వారా మాకు ఇచ్చిన ఆ నడిపింపు, గైడెన్స్,
pray 100 days in a church, don't go anywhere అని మేము ఆయన మాటని విని ఆ ప్రార్థనలో ఉన్న దైవ చిత్తాన్ని తెలుసుకొని ప్రార్థన చేసిన తర్వాత ఒక గొప్ప ఉద్యమం మేము చూసినాం, ఒక గొప్ప మార్పు మేము చూసినాం పరిచర్యలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పెళ్లి విషయంలో కానీ, ఇల్లు విషయంలో కానీ, దేవుని బిడ్డలారా, అపాయం నష్ట విషయంలో కానీ నిన్ను తప్పించి అపాయం నుండి, నష్టము నుండి, ప్రతి తప్పు త్రోవలో నువ్వు వెళ్ళకుండా, పడిపోకుండా, అనేకమైన గాయానికి గురి కాకుండా ఉండడానికి, సరైన త్రోవలు నడిపించడానికి దైవ సేవకుల ప్రార్థన నీకు ప్రాముఖ్యం. బికాస్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ prayers will guide you in the right way. The destiny God has prepared for you. హల్లెలూయా. కనుక సేవకుల ద్వారా నువ్వు ప్రతి ఉపద్రవం నుండి విడిపింపబడతావు. సేవకుల ప్రార్థన ద్వారా రెండవదిగా విజయములో నడిపింపబడతావు. సేవకుల ప్రార్థన ద్వారా దైవ సహాయం నీకు అందుతుంది. సేవకుల ప్రార్థన ద్వారా కరువు తొలగిపోతుంది, ఆకాశం తెరవబడుతుంది, ఆశీర్వాదం మంచు నీకు కురిపింపబడుతుంది. సేవకుల ప్రార్థన ద్వారా నీకు కాపుదల వస్తుంది. సేవకుల ప్రార్థన ద్వారా నువ్వు నడిపింపబడతావు. సరైన త్రోవలో, దైవ చిత్తములో, నీ గమ్యములో నడిపింపబడతావు. ఎక్కడ తప్పిపోవు, అనేకమైన నష్టానికి గురి కాలేవు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మీకు ఇవ్వబడిన సేవకులు గౌరవించండి. రెట్టింపు ఘనతకు పాత్రలుగా ఎంచుకొని, వాళ్ళు నీ ఆత్మకు ఉత్తరవాదులు కాబట్టి వాళ్ళు ఆనందంగా నీకు సేవ చేసేవారుగా మీ జీవితాన్ని వాళ్ళకి సమర్పించుకోండి. అణిగి ఉండండి, సేవకుని సమ్మానించండి. ఎందుకంటే వాళ్ళ ద్వారానే, వాళ్ళ ప్రార్థన ద్వారానే దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను విజయంలో నడిపిస్తాడు, దేవుడు నిన్ను సంరక్షిస్తాడు, ఆయన సహాయాన్ని అందిస్తాడు, నేను నడిపిస్తాడు. ఈ మాటని అంగీకరించి దైవ దీవెనలు పొందండి. మీకు ఇవ్వబడిన సేవకుల్ని గౌరవించి వాళ్ళ ప్రార్థనలో, వాళ్ళ హృదయంలో చోటు సంపాదించుకోండి. దేవుడు ఈ వాక్యం దీవించును కాక. కళ్ళు మూయండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని, మీ హృదయాన్ని ముట్టి ఉన్నాడు. ఆయన తట్టు చూడండి, చెప్పండి, దేవా మాకు ఇవ్వబడిన సేవకుల్ని మేము గౌరవించాలి. ఇప్పుడు దైవజనురాలు ఈ వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తుంది. చిన్న ప్రార్థన తర్వాత మేమందరం మీ కొరకు స్వస్థత ప్రార్థన చేయబోతున్నాము. కుటుంబంగా మాతో అర్పించండి. దైవ దీవెనలు, స్వస్థతలు, విడుదల పొందండి. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. వాక్యం మీద ప్రార్థన చేసుకున్నాం. ప్రభా నీకు స్తోత్రం. ప్రభా ఈరోజు ప్రభా ఈ స్వస్థత ప్రార్థన మాతో మాట్లాడిన అద్భుతమైన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అవును ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. నీవు ఇచ్చిన ప్రభా సేవకులు, దైవ సేవకుల్ని ప్రభా మేము గౌరవించి ప్రభా 200 పాత్రలు ఘనతకు పాత్రలైన వాళ్ళని ప్రభా సన్మానించాలి ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. వాళ్ళ ఒక ప్రార్థన ద్వారా ప్రభా విశ్వాసులు ప్రభా సంఘంలో ప్రభా ఎంత దీవెన ప్రభా, ఎంత ఆశీర్వాదం ప్రభా. రోజా లోతైన మర్మమును, సత్యము తెలియపరిచావు ప్రభా. సేవకుల ప్రార్థన ప్రభా, అబ్రాము చేసిన ప్రార్థన ప్రభా లోతుని ప్రభా ఉగ్రత నుంచి తప్పించింది, విడిపించింది ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. ఈరోజు సేవకుల ప్రార్థన ప్రతి ఒక్క విశ్వాసుని ప్రజా, ప్రతి ఒక్క ఉగ్రతను తప్పించునుగాక ప్రభా, విడిపించునుగాక ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. దేవా నీకు స్తోత్రం ప్రభా. ఏలియా ప్రార్థన ప్రభా, దేవానికి స్తోత్రం. ఎటువంటి అద్భుతం చేసిందో ప్రభా, సహాయం అందించే విధంగా కార్యం చేసినట్లు ప్రభా, నీ సహాయాన్ని ప్రభా సేవకులు ప్రార్థన చేస్తుండగా ప్రభా ప్రతి ఒక్కరికి వాళ్ళ సహాయం అందుకొనగాక ప్రభా, విజయాన్ని పొందుకొనగాక ప్రభా, సంరక్షణ నడిపించబడునుగాక ప్రభా. దేవానికి స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా వాళ్ళ సేవకునికి ప్రభా అణిగి ఉండునుగాక, లోబడి ఉండుగాక ప్రభా. అవును ప్రభా, సేవకులు ప్రభా విశ్వాసులు కాయించుండగా ప్రభా వాళ్ళ దుఃఖముతో సేవ చేయకుండా ప్రభా ఆనందంతో, సంతోషముతో ప్రభా పరిచారం చేసే విధంగా ప్రభా, పరిచయం చేసే విధంగా ప్రభా అటువంటి విశ్వాసులుగా ప్రభా ప్రతి సంఘాలకు, ప్రతి సేవకులకి దయచేయము తండ్రి. అవును ప్రభా నీకు స్తోత్రం ప్రభా. ఈరోజు మాట్లాడిన మాటలు ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా దీవెనకరంగా, ఆశీర్వాదకరుడి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా ఆ నాయకత్వంలో వచ్చినగాక ప్రభా, ఆ సేవకుల కింద వచ్చినగాక ప్రభా, ఆ సేవకుల ప్రార్థన పొందుకొనగాక ప్రభా, ఆ సేవకుల ప్రార్థన దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదాలు పొందుకొనగాక ప్రభా. ప్రతి ఒక్కరిని
యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ఈ సమయంలో మేము ప్రార్థన చేయబోతున్నాము. ఎక్కడెక్కడ మీకు రోగం ఉన్నది ఆ రోగము మీద మీ చేతులు, కుడి చేతులు ఉంచండి. మేము ప్రార్థన చేస్తున్నాము. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉంటే ప్రెగ్నెన్సీ ఆ కడుపు మీద మీ చేతి ఉంచుకోండి. ఎక్కడెక్కడ మీకు వ్యాధి, నొప్పి, రోగం అనేది అక్కడ మీ కుడి చేయి ఉంచండి. ప్రభు ఆ కుడి చేతి నుండి ఆయన శక్తి, పునరుద్ధరణ శక్తి ముట్టి స్వస్థత ఇవ్వబోతుంది. అభిషేకం కావలసిన వారు మీ తల మీద చేతులు ఉంచుకోండి. అప్పు బాధల నుండి విడుదల కావాలంటే 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎఫ్ మైనర్ రీకామా. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. మహిమ దిగుతుంది, మహిమ దిగుతుంది, మహిమ దిగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ సమయంలో మేము సేవకులుగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అలనాడు అబ్రహాము ప్రార్థన విని అనేక ఉపద్రవం నుండి విడిపించిన దేవుడవు, ఇప్పుడు ఈ సమయంలో నీ ప్రజలు ఏ ఉపద్రవమును అయ్యా ప్రభువా అనుభవిస్తున్నారు, ఆ ఉపద్రవం నుండి అయ్యా మీకు స్తోత్రం. ఏ రూపంలో వచ్చిందో తెలియదు, కానీ ఆ ఉపద్రవం నుండి వాళ్ళు ఇప్పుడు విడిపింపబడుదురు గాక, విడిపింపబడుదురు గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో తండ్రి అయ్యా ప్రభువా మీకు వందనాలు. మోషే ప్రార్థన విని ఇజ్రాయేల్ ప్రజలకు జయం ఇచ్చినట్లు ఇప్పుడు ప్రభువా నీ ప్రజలకు వాళ్ళు ఎదుర్కొంటున్న ఈ ఒక పోరాటంలో విజయం కలుగుదురు గాక. సాతానుపై విజయం కలుగుదురు గాక, శత్రులపై విజయం కలుగుదురు గాక, ప్రతి విధమైన పరిస్థితులపై విజయం కలుగుదురు గాక. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా తండ్రి సమూయేలు ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఆకాశం నుండి ఎబినేజరుగా వాళ్ళకు సహాయం అందించినట్లు, అదేవిధంగా అప్పుల వారు ప్రభువా, అదేవిధంగా సహాయం కోరుతున్న వారు ప్రభువా, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో మాకు సహాయం ఎవరు లేరు, మా సహాయము దేవుడే అని కళ్ళు ఎత్తి నీ తట్టు చూస్తున్న వారికి సహాయము అందుదురు గాక. దైవ సహాయము ఎబినేజర్ వాళ్ళకి సహాయము అందుదురు గాక. నాలుగోదిగా ప్రభువా ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశ వాకిళ్ళు తెరిచి పట్టజాలని ఆశీర్వాదము మంచు వలె కురిపించినట్లు ఈ సమయంలో ప్రభువా కొద్దిగా అప్పులు, నష్టాలు క్రింద ఉన్నవారు ప్రభువా, డబ్బు కొరకు నానా విధమైన అవస్థలు, ఉద్యోగం పోగొట్టుకున్నవారు యేసు నామములో వాళ్ళ పట్ల ఆకాశం తెరవబడుదురు గాక, కరువు తొలగిపోదురు గాక, తెగులు ఆగుదురు గాక, ఆశీర్వాదాలు మంచు వలె తిరుగుదురు గాక. యేసు నామములో పోగొట్టుకున్న ఉద్యోగాలు తిరిగి పోదురు గాక, వ్యాపారాలు తిరిగి వాళ్ళ లాభములో నడిపింపబడుదురు గాక. థ్యాంక్ యూ లార్డ్. దైవ కాపుదల వాళ్ళ చుట్టూ వచ్చేదురు గాక. మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, పాన్మతులు ఏది కూడా వాళ్ళని ముట్టకూడదు ప్రభా. మనుషులు బెదిరింపు వాళ్ళని ముట్టకూడదు, దాడులు వాళ్ళని ముట్టకూడదు. కంటి పాపని కాపాడండి ప్రభువా. వాళ్ళని సరైన మార్గంలో నడిపించండి, దైవ చిత్తంలో నడిపించండి. ప్రతి విధమైన తప్పు త్రోవ నుండి విడిపించి తప్పించి వాళ్ళని నీ గమ్యములో, మార్గములో, సరళమైన మార్గములో, ఆశీర్వాదపు మార్గంలో నడిపించండి. అదేవిధంగా ఎక్కడెక్కడ వాళ్ళు రోగం మీద చేతులు ఉంచారు, ఆ రోగం మీద చేతులు ఉంచిన చేతులపై నీ పునరుద్ధరణ శక్తి తిరుగుదురు గాక. శిరమ నుండి అరికాలు వరకు ప్రతి నొప్పి బయటికి వచ్చేదురు గాక, బయటికి వచ్చేదురు గాక. తలనొప్పి, తలపోటు, సైనస్ ప్రాబ్లం, గిడినెస్ బయటికి వచ్చేదురు గాక. థైరాయిడ్ బయటికి వచ్చేదురు గాక. ప్రతి విధమైన స్పైనల్ కార్డ్ ఇంజరీ ప్రాబ్లం బయటికి వచ్చేదురు గాక. అస్తమా హీల్ అవదురు గాక. బోన్ ప్రాబ్లం స్వస్థపరచబడదురు గాక. ప్రతి విధమైన లంగ్ ప్రాబ్లం స్వస్థపరచబడదురు గాక. క్యాన్సర్ గడ్డలు కరిగిపోదురు గాక. విరిగిపోయిన యాక్సిడెంట్ ఎముకలు స్థిరపరచబడదురు గాక, కట్టబడదురు గాక. పడకలో ఉన్నవారు ఇప్పుడు లేవుదురు గాక. మెంటలీ ఎఫెక్ట్ ఉన్నవారు స్వస్థపరచబడదురు గాక. ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నవారు స్వస్థపరచబడదురు గాక. నరాలకు సంబంధించిన ప్రాబ్లం, పారాలిటిక్ స్ట్రోక్ ఉన్నవారు స్వస్థపరచబడదురు గాక. కుంటివారు నడుదురు గాక, మూగవారు మాట్లాడుదురు గాక, గుడ్డివారు చూచుదురు గాక, మూగవారు మాట్లాడుదురు గాక, కుంటివారు లేచి గంతులు వేసి నడువుదురు గాక. నహందల రమకి తిని
Right now, healing power of Jesus be released upon every sick, for every disease, from every infirmity people. Heal in Jesus' name. మరణ కట్లు విప్పుతున్నాను, వ్యాధి కట్లు విప్పుతున్నాను, శాప కట్లు విప్పుతున్నాను, ఉర్రగొడుతున్నాను యేసునామం. ప్రతి దయ్యాలు వెళ్ళిపోదురు గాక, పారిపోదురు గాక. ప్రెగ్నెన్సీ ఉన్నవారు నార్మల్ డెలివరీ అవుదురు గాక. కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉన్నవారు స్వస్థపరచబడదురు గాక. ఈ కరోనా వైరస్ అనే దయ్యాన్ని స్పిరిట్ని యేసునామములో బంధిస్తున్నాం. సేవకులు బాధలు తొలగిపోదురు గాక, గుండెల్లోనే గాయాలు తొలగిపోదురు గాక. సేవకులు సేవల కుటుంబాలు దీవించబడదురు గాక. సేవకులు ఎవరి దగ్గర చేతులు చాపకూడదు, వాళ్ళని రాజుల వలె ఉంచండి ప్రభువా, ఇచ్చువారుగా మార్చండి ప్రభువా. సేవకులు తలగా ఉంచండి ప్రభువా, వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని సంరక్షించండి, కాపాడండి ప్రభువా. ఈ ప్రార్థనలు ఏకపించే వారందరిపై పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. అయ్యా, తల మీద చేతుల నుంచి నాకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలన్న వారిపై పరిశుద్ధాత్మ నిండుగా కుమ్మరింపబడుదురు గాక. ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అగ్ని దిగుదురు గాక, అగ్ని దిగుదురు గాక. చిన్న పిల్లలు, వాళ్ళ పిల్లలు కొందరు నేను చూస్తున్నాను, పిల్లల మీద చేతుల నుంచి ప్రేర్ చేస్తున్నారు. అయ్యా, మేము హోలీ స్పిరిట్ లో ఉన్నాం, మా పిల్లలు హోలీ స్పిరిట్ లో ఫిల్ కాలే, వాళ్ళపై కూడా పరిశుద్ధాత్మ నింపబడదురు గాక. ఎవరో చేతుల నుంచి ప్రేర్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లలపై దేవుని అభిషేకము కొలత లేని విధంగా దేవుడు నింపుతున్నాడు. ఫిల్ ఇన్ జీసస్ నేమ్. థాంక్ యూ లార్డ్. టీవీపై చేతుల నుంచి ప్రేర్ చేస్తున్నారు, ఆ టీవీపై చేతులు ఉంచిన వారు ఆ చేతుల నుండి దేవ శక్తి దిగుతుంది. యేసు నామములో పొందండి. హల్లెలూయా. గడ్డలు కరిగిపోతుంది. లహందల రమలవ నాలుకలు, ఎవరికో నాలుకలో పుండ్లు ఇన్ జీసస్ నేమ్. హెయిర్ ఫాల్ ఎవరికో హెయిర్ ఫాల్ అవుతుంది. ఆ హెయిర్ ఫాల్ మీద, ఆ ఎంటికల మీద చేతులు పెట్టి ఉన్నారు, నూనె కూడా అంటి ఉన్నది, నూనె పెట్టి ప్రే చేస్తున్నారు. దేవుడు మీ హెయిర్ ఫాల్ స్వస్థపరుస్తున్నాడు. యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. గొప్ప కార్యాలు చేస్తున్నారు సహోదరి సహోదరులారా. పొందండి దైవ దీవెనలు, పొందండి దైవ దీవెనలు, పొందండి దైవ దీవెనలు, పొందండి దైవ దీవెనలు, పొందండి. రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ఐ థ్యాంక్ యూ లార్డ్. స్వస్థత, విడుదల, ఆశీర్వాదాలు, అభిషేకం, ఆశీర్వాదాలు దిగుచ్చినందుకు స్తోత్రం. నీ ప్రజలను దీవిస్తున్నందుకు స్తోత్రం. యేసు నామములో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ప్రార్థనలో పాల్గొన్న అందరూ, మీరందరినీ దేవుడు ముట్టిండు, అందరినీ దేవుడు స్వస్థపరిచిండు, అందరినీ విడుదల ఇచ్చిండు, కొందరిని దేవుడు అభిషేకించిండు. దయచేసి మీరు స్వస్థత, విడుదల, ఆశీర్వాదాల అభిషేకం పొందుంటే మీ సాక్ష్యం ద్వారా మాకు తెలియపరచాలని కోరుతున్నాం. మాకు మీరు ఫోన్ చేయండి, మీ సాక్ష్యం తెలియపరచండి. వాక్యం ద్వారా మేము దీవింపబడాలని నమ్ముచున్నాను. చాలా మీ కమెంట్స్ ద్వారా, ఫోన్ ద్వారా మీరు మాకు తెలియపరచాలని, దాని ద్వారా మేము ప్రోక్షించబడతాము, బలపరచబడతాము. అంత మాత్రమే కాదు, మీ ప్రేయర్ రిక్వెస్ట్ మా ఒక ఈమెయిల్ అడ్రస్ మీరు పంపించవచ్చు, లేకపోతే SMS మీరు పంపించవచ్చు, వాట్సాప్లో కూడా మీరు పంపించవచ్చు. అదేవిధంగా మా పరిచర్యలకు ప్రార్థన చేయండి. ఈ రీతిగా మేము మీ వద్దకు లైవ్లో వస్తున్నందుకు దేవుడు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాము. అంత మాత్రమే కాదు, వచ్చే ఆదివారం సరిగా 9 నుండి 10:30 వరకు, 9 నుండి 10:30 వరకు ఆరాధన, సండే వర్షిప్ సర్వీస్ ఉంటుంది కనుక మీరందరూ దాంట్లో పాల్గొనాలని, కుటుంబంగా పాల్గొనాలని కోరుతున్నాను. మరియు లైవ్ టెలికాస్ట్ సండే 9 to 10:30 మార్నింగ్ మేము ఎదుగు రాబోతున్నాము. ఆ రోజు ప్రత్యేకంగా ఎవరు నిజమైన సేవకులు, ఎవరు అబద్ధ సేవకులు, నిజమైన ప్రవక్త ఎవరు, అబద్ధ ప్రవక్తలు ఎవరు, ఈరోజు చాలామంది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎవరు నమ్మాలా, ఎవరు నమ్మొద్దు అనే పరిస్థితి దేవుడు నాకు భారం పెట్టిండు. ఆ వాక్యం మీకు చెప్పాలని నేను నమ్ముతున్నాను. ఈ ఆదివారం ఆ వాక్యం మీకు చాలా ప్రయోజనంగా, ఆశీర్వాదంగా ఉండబోతుంది. మీ కనువిప్పే విధంగా ఉండబోతుంది. మీ ఆత్మీయ జీవితాన్ని అనేకమైన మోసం నుండి తప్పించే విధంగా ఉండబోతుంది. కనుక ఈ వాక్యాన్ని, ఈ ఆరాధనలో సండే వర్షిప్ వచ్చే ఆదివారం 9 నుండి 10:30 వరకు మీరు పాల్గొనాలని కోరుతున్నాను. అదేవిధంగా మీకు తెలిసిన కార్యం, ప్రతి శనివారము మేము చారిటీ వర్క్ చేస్తున్నాము. గడిచిన 2 వారం నుండి ఆర్ఫనేజ్, హోమ్ ఫర్ ఏజ్, విధవరాలు, ఇంకా రోడ్డు మీద ఉన్న అనాథులు,
వాళ్ళందరికీ మేము భోజనం చేసి సిద్ధపరిచి పెట్టి ఉన్నాము. దాదాపు 1000 మందికి మేము అందించున్నాం ఆ సాయంని. మాకు సహాయం చేసిన వాళ్ళు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ శనివారం రేపు కూడా దాదాపు 1000 మందికి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వాలని, ఈ వాతావరణంలో, వేడి వాతావరణంలో వాళ్ళకి అందించాలని ప్రేరేపింపబడ్డాము. దయచేసి మీరు దాని కూడా ప్రార్థన చేయండి. మీ సహకరణ కూడా మాకు అందించవచ్చు. స్క్రీన్ పై మీకు కనబడుతున్న ఆ నంబర్లో మీ సహకరణ మాకు అందించాలని కోరుతున్నాము. అంత మాత్రమే కాదు, ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ ఈ ప్రోగ్రామ్ని మళ్ళా మీరు వీక్షించాలి, మళ్ళీ మేము ఈ మెసేజ్ విని దీవింపబడాలని కోరితే మీరు అరుణ్ విక్టర్ మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఛానల్ మీ ఈ యొక్క వీడియో మళ్ళా మీకు అందించబడుతుంది. ఆ వీడియోని మీరు మళ్ళీ చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా ఈ యొక్క పరిచర్యకు ఉన్న ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మళ్ళా మనము కలిసేంత వరకు ప్రభు సన్నిధి మీకు తోడు ఉండదురు గాక. ఆశీర్వాదం పొందుదాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సన్నిధి కాపుదల మీకును మీ కుటుంబానికి తోడై ఉండి నడిపించి ఆశీర్వదించుదురు గాక. ఆమేన్. సియోనులో నుండి దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించుదురుగాక. సియోనులో నుండి దేవుడు ఆయన ముఖకాంతి మీపై ప్రకాశింపచేసుదురుగాక. సియోనులో నుండి ఆయన నెమ్మది నలుదిశలో మీలో మీ గృహాల్లో నిలిచి ఉండుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.